మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు. మనము ప్రస్తుతము భద్రాచలం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ మహిళలందరూ కూడా సంక్రాంతి యొక్క సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మరియు ప్రతిభను ప్రోత్సహిస్తూ శ్రీ కళావేదిక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడి విశేషాలేంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సందర్భంగా శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి చిట్టె లలిత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు శ్రీ కళావేదిక అంటే కమిటీ ఆధ్వర్యంలో మహిళల్ని ప్రోత్సహించి ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ అనేది నిర్వహిస్తున్నారు. అప్రిషియేట్ యూ మేడం, కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఈ సందర్భంగా మీరు మాట్లాడే మాటలు మా కోసం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భద్రాచల పట్టణంలో సీతారామచంద్ర వారి ఆలయం ఎంత ప్రాముఖ్యత చెందిందో, అలాగే గోదావరి తీరాన ఉన్న ఈ భద్రాచల పట్టణం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి ఈ పట్టణంలో ప్రతిభావంతులైన ఎందరో ఉన్నారు. అలాగే మహిళలకు ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మరి మా శ్రీ కళావేదిక ప్రతి సంవత్సరము కూడా ముగ్గులు పోటీలు నిర్వహిస్తోంది. మరి మా కమిటీ, జిల్లా కమిటీ బాగా కృషి చేసి అందరినీ ప్రోత్సహిస్తూ మరి సహకరిస్తూ ముందుంటున్నారు. మా జిల్లా కన్వీనర్ మరింగంటి పద్మావతి, ప్రధాన కార్యదర్శి కనకదుర్గ, మా గౌరవ అధ్యక్షురాలు వరలక్ష్మి గారు, నాగలక్ష్మి గారు, మెలోడియస్ గ్రూప్ అడ్మిన్ నాగలక్ష్మి గారు, సుభాషిణి గారు, వీరందరూ కూడా, మేడిపల్లి సాయి, సాంబశివరావు గారు, సబిత, అందరూ కూడా సహకరిస్తూ చక్కగా ముగ్గుల పోటీలు నిర్వహించుకున్నట్టుకు వీరందరూ కూడా ముందుంటున్నారు. మరి శ్రీ కళావేదిక కళలనే కాక కవులనే కాక ఈ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో కూడా ముందుంటోంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 40-50 మంది పార్టిసిపెంట్స్ వచ్చి మార్కెట్ యార్డ్లో మంచి ముగ్గులను, మనకు రంగురంగుల ముగ్గులని, వాళ్ళ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. మరి వీరందరినీ ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది, బాధ్యత ఇదంతా కూడా. ఎందుకంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, తెలుగు భాషను కూడా మనం బ్రతికించుకోవాలి. ఈ విధంగా మేము తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో కూడా, తెలుగు అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ కవులను, కళాకారులను ప్రోత్సహిస్తున్నాము. మరి మన తెలుగు భాషను బ్రతికించుకోవడం, మన కవిత్వాన్ని, మరి సాహిత్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాము. కవి సమ్మేళనాలు కూడా ప్రతి జిల్లాలోనూ, రాష్ట్రాల్లోనూ మేము ప్రతి నెల కవుల జాతర పేరుతో నిర్వహిస్తున్నాము. మరి భద్రాచలంలో శ్రీ కళావేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలిగా నేను ఉంటూ మరి వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ, మరి వీటన్నిటిని అనుసంధానిస్తూ ఈ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నాను. మరి నా ఆధ్వర్యంలో ఈ ముగ్గులు పోటీలు జరగడం సంతోషించే విషయం. మా కమిటీకి కూడా అభినందనలు. విచ్చేసిన వారందరికీ, మరి పార్టిసిపెంట్స్కి, వీరందరికీ కూడా శుభాభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సుమన్ టీవీ వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి మనం అందరం కూడా భద్రాచల పట్టణాన్ని, మన ఊరును, మన సమాజాన్ని, మన దేశాన్ని మనం పరిరక్షించుకోవాలి. మన కుటుంబాన్ని కూడా మనం బాగు చేసుకోవాలి. ఈ విధంగా ఇలాంటివన్నీ మనం ప్రోత్సహించినప్పుడు మనలో మంచి పద్ధతి, మంచి మార్గం, సంస్కృతి సాంప్రదాయం, ధర్మ పరిరక్షణ ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయని, మనలో ఉత్తేజపూరితం అవుతాయని భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహించాలని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీధంతా నిండునట్లు పెద్ద ముగ్గులు, ముగ్గులపై కూర్చున్నవి గొప్పెమ్మలు. వీధంతా నిండునట్లు పెద్ద ముగ్గులు, ముగ్గులపై కూర్చున్నవి గొప్పెమ్మలు. రాంభజన మందిరాన మృగు చిడతలు, ఆ సందడిలో వినిపించవు తొలి కోడి కూతలు. చలి చలి వేకువ జామున భోగి మంట, కలకలలాడే మోములు మా ముంగిట. చలి చలి వేకువ జామున భోగి మంట, భోగి మంట. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ భద్రాచల పట్టణంలో శ్రీ కళావేదిక వారు ప్రదర్శించినటువంటి ముగ్గుల పోటీలు చూడడానికి వచ్చామండి ఇక్కడికి. నా పేరు నాగలక్ష్మి, నేను భద్రాచలం పబ్లిక్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ విధంగా అందరినీ ప్రోత్సహించి
రకరకాల ముగ్గులు ఇక్కడ వాళ్ళు వేసేట్లుగా చేసినందుకు శ్రీశ్రీ కళావేదిక వారికి కృతజ్ఞతలండి, శుభాభివందనాలు. అందరికీ కూడా మా శ్రీశ్రీ కళావేదిక తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. అలాంటిది మహిళలు ప్రకృతి తన్మయత్వం చెందుతూ వాళ్ళ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు. ఈరోజు మా శ్రీశ్రీ కళావేదిక గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లా స్థాయికి, దేశ స్థాయికి, అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరిలో ఉన్నటువంటి కళలను, అంటే సాంస్కృతిక రంగంలో, కవితా రంగంలో అన్నిటిలో కూడా ముందుంచుతూ చక్కటి కార్యక్రమాలను చేపడుతుంది. దానిలో భాగంగానే మన భద్రాద్రి జిల్లాకి మన జాతీయ మహిళా అధ్యక్షురాలైనటువంటి చిట్టే లలిత గారి సారథ్యంలో మన ఈ భద్రాచలంలో మనకి మార్కెట్ యార్డ్లో చక్కగా రంగవల్లులు చూస్తే మన కంటికి ఎంతో ఇంపు, కంటికి ఇంపైనది మన మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఆహ్లాదకరంగా ఉంది అనేటువంటిది మహిళలు ఇంటింటికే పరిమితం కాకుండా చక్కగా బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని మనకి ఈ రంగుల రూపంలో చూపించి అందరినీ కూడా ఆనందపరిచేలాగా చేశారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని మా శ్రీశ్రీ కళావేదిక మాత్రమే అందరిలో కూడా వాళ్ళ యొక్క ప్రతిభని వెలికి తీస్తూ ముందంజ చేస్తూ ఉంది. ఆ కమిటీలో ఉన్నందుకు సదా మేము ఎంతో కృతజ్ఞతలము. తర్వాత అందరికీ కూడా సేవ చేయాలి అనేటువంటి ఆకాంక్షతోటి మా కమిటీ అందరూ కూడా పేరున కూడా సాయశక్తిలా కూడా కృషి చేస్తున్నాము. అట్లాగే ఈ ప్రోగ్రామ్ ని చార్ట్అవుట్ చేసి మా ముందు పెట్టి ఇలా చేద్దాము అనగానే మా లలితా మేడం గారికి మేము అందరం కూడా చేయూతనిస్తూ కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తున్నాము. ఈ అంతర్జాతీయ కళావేదిక అయినటువంటి శ్రీశ్రీ కళావేదిక ఇంకా ఎన్నో కార్యక్రమాలతోటి అందరి ముందుకి వస్తుంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా అందరికీ నమస్తే అండి. నా పేరు పుష్పలత. ఈ రోజు భద్రాచలంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో నేను కూడా పాల్గొనడం జరిగింది. నేను వేసిన ముగ్గు ఇదనమాట. ఈ పోటీల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇప్పించిన కమిటీ మెంబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైం అనమాట ఇలా ముగ్గుల పోటీకి వచ్చి నేను పార్టిసిపేట్ చేయడం. నేనైతే 100% నాకైతే ప్రైజ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడే జడ్జెస్ వచ్చి మార్క్స్ అవన్నీ వేసుకొని వెళ్ళారనమాట. జడ్జిమెంట్స్ ఇంకా మనకి ఇంకా రివీల్ చేయలేదు. చేశాక నాకు కూడా ప్రైజ్ వచ్చింది అనేసి అయితే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కమిటీ మెంబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నా పేరు కుంజ నాగలక్ష్మి. MA BEd D.Ed చెవిటి మూగ పిల్లలకు నేను డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మాకు హాలిడేస్ ఇచ్చి 2 రోజులు గడిచిపోయింది. కానీ నేను ఈ భద్రాచలంలోనే, మాది పర్ణశాల, ముగ్గు కోసం నేను ఆగాను ఈ 2 డేస్. ఈ పోటీలో మా పాప నేను ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నాం. తను నాకు హెల్ప్ చేయలేదు, నేను తనకే హెల్ప్ చేయలేదు. కానీ ముగ్గుల విషయంలో తనని ప్రోత్సహించాలి, నేను కూడా పాల్గొనాలి అంటే నా చిన్ననాటి బాల్యాన్ని నేను కోల్పోయాను. ఈ ముగ్గుల ద్వారా నా ఆనందాన్ని నేను వ్యక్తపరచుకోవాలనుకున్నాను. పోటీలో పాల్గొన్నాను. ఎవరి సపోర్ట్ లేకుండా పెద్ద ముగ్గు వేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదములు. చూసారు కదండి, మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ శ్రీశ్రీ కళావేదిక ముందు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ టీం మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ ను అందజేస్తుంది ఈ సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో సబితా వెంకట్, సుమన్ టీవీ, భద్రాచలం.